అటు ఇంతకుముందు మానవతరాయ్ గారు చెప్పినట్టు ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. ఏంటంటే గుంటలో 2 గుంటలు ప్రభుత్వం మీరు తీసుకుంటారు, రోడ్డు పోయినా సరే దేని పోయినా సరే దాన్ని రిలీజ్ చేయండి, పట్టేదారుల సంతకాలు తీసుకొని రిలీజ్ చేయండి అన్నారు. కానీ ఏమైంది, ఎంఆర్ఓనేమో ఎంక్వైరీ చేయాలి, గిరిదావరి చేయాలి, ఆ తర్వాత ఆర్డీఓ పంపాలి, ఆర్డీఓ కలెక్టర్ గా పంపాలి, కలెక్టర్ ఏమో సీసీఎల్కి పంపాలి, ఇంత అయింది. కానీ ఏమైంది, రాత్రి ఇప్పుడు నేను ఏమంటున్నాను మానవతరాయ్ గాని ఒక డిమాండ్ ఏంటంటే, మీరు అన్నారు కదా ఏదైతే 22 లక్షల ఎకరాలు అప్పుడు ధరణిలో పడ్డది దాన్ని బయట పెడుతున్నాం, 2-4 సంవత్సరాలు అయింది. నిజంగానే మీకు ఆ రిపోర్ట్ వచ్చి ఉంటే ఇప్పటికీ బయట పెట్టాల్సి ఉండే. ఎందుకు బయట పెట్టాల్సి ఉండే అంటే, ఇప్పుడు వీళ్ళు అడుగుతుంది కనుక మీరు ఇప్పుడు బయట పెడతా అంటున్నారు. ఆనాడే మీరు 2 కూడా అంటున్నాను, మంత్రి నియోజకవర్గంలో 400 ఇళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనకు అంతకుముందు ఇందిరామ ఇల్లు కడితే ఒకే చోట కట్ట నీళ్ళకి బిల్లు తీసుకున్నారని మీరు ఆరోపణ చేశారు కదా, వాళ్ళకి వేయాల్సిన వాళ్ళు, కానీ అది రుజువు చేయలేకపోయింది. ఇప్పుడు మీరు కూడా ధరణిలో వెబ్సైట్ లో నేను చెప్తున్నా స్పష్టంగా 20 లక్షల ఎకరాలు పడ్డది, అందులో చాలా మంది వ్యవసాయ భూములు ఉంటాయి. ఇప్పుడు ఇంకో దుర్మార్గం ఏమైందంటే, ఇప్పుడు భూభారతి వచ్చిన తర్వాత ధరణి పోయి భూభారతి వచ్చి డామ్ అన్న కత్తి పోయి డామ్ వచ్చే మాట్లాడదు కదా, అట్లా ఏమైందంటే సేమ్ మళ్ళీ అదే రిప్లికేట్ అయింది. ఎట్లా అంటే ధరణిలో ఏవైతే ఉన్నాయో అన్ని ఒక 100 పాస్బుక్స్ పరిశీలించిన ధరణిలో భూములు అమ్ముకున్న వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళ పేరు కూడా అట్లాగే వచ్చినాయి. పాత పట్టేదారులు ఎప్పుడో హైదరాబాద్ పోయి సెటిల్ అయిన వాళ్ళ పట్టేదారులు కూడా ఎప్పుడో అమ్ముకున్న భూములు కూడా ధరణిలో వాళ్ళ పేరు మీద వచ్చినాయి. పరిహారం వాళ్ళు తీసుకున్నారు. రియల్ ఎస్టేట్ కు అమ్ముకుంటే ఆ రియల్ ఎస్టేట్ కట్టి బిల్డింగ్లు కట్టిన భూములలో కూడా ఖాళీ ప్లాట్లు ఉంటే వీళ్ళు ఆక్రమణ చేసుకొని చేసింది. రామ్మోహన్ గారు ఇప్పుడు భూభారతి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూభారతి తీసుకొచ్చింది, సరే మీ పర్సనల్ ప్రాబ్లం ఇప్పటికైనా సాల్వ్ అయిందా? అప్పుడే సాల్వ్ చేసుకున్నా. కలెక్టర్ గారి దగ్గరికి 10 సార్లు తిరిగి, అయ్యా నా భూమి మా తమ్ముడు అమ్ముకున్నా, నేను అమ్ముకోలేదు సార్, నా ప్రొవిజన్ ఒకటే సార్ నెంబరు, 11 గుంటల భూమి ఉన్నది, ఇవన్నీ అట్లా అంటే వాళ్ళు ఏమన్నారు, కాలువకు పోయింది సార్, మన ఎల్లంపల్లి నుంచి మీ కాలువ మీద పోయింది, పరిహారం 11 గుంటలకు వచ్చింది, మీది కూడా 11 గుంటలే కనుక మిగిలింది అంతే కదా మాకు 11 గుంటలు కనుక మీరు చేయలేదని చెప్పి సిపిఎల్ రాత్రి ఇవాళ పొద్దున మధ్యాహ్నం అప్లికేషన్ పెడితే రాత్రి అయితే 6 నెలలు పట్టింది నాకు అది. ఇప్పుడు కూడా ఏమంటున్నాను అంటే అట్లా చాలా పెండింగ్ లో ఉన్నాయి. భూభారతిలో ఏం జరిగింది, ఆ 22 లక్షలకు ఇంకా 22 లక్షలు చేరినాయి అంటున్నారు. ఎందుకు చేరినాయి, నిన్న మొన్న చేరినాయి, లేకపోతే అలజడి ఎక్కడ చేరినాయి చెప్తాను. వ్యవసాయ భూముల విషయంలో గ్రామాలలో జరిగింది ఏంటంటే, అప్పటికి అప్లికేషన్ 9,500 అప్లికేషన్లు ఇప్పటికీ పెండింగ్ లో, ఒక్క జిల్లా ఒక సిద్దిపేట జిల్లాలో పెండింగ్ లో ఉన్నాయి. ఎందుకున్నాయి పెండింగ్ లా అంటే, అప్పుడు ఏం చేశారంటే ఈ కన్ఫర్మ్డ్ ఐఏఎస్ ను పెట్టుకొని 5 జిల్లాలు ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, అట్లానే మనం వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, అట్లాగే యాదాద్రి భువనగిరి జిల్లా, ఈ చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా కన్ఫర్మ్డ్ కలెక్షన్ మనం పెట్టుకున్నాం, అంటే కన్ఫర్మ్డ్ ఐఏఎస్ పెట్టుకున్నాం. దాంతో ఏమైందంటే వాళ్ళు ఏం చెప్తే తిన్నారు కదా. ఇప్పుడు కూడా ఏమైందంటే అట్లాగే అదే జరుగుతుంది. ఇంట్లో 22-44 ఎందుకు అయిందంటే, హైదరాబాద్ ప్రాంతంలో ముఖ్యంగా రంగారెడ్డి హైదరాబాద్ లో ఎప్పుడో మన యూఎఫ్సీ రద్దు అయింది, అంటే అర్బన్ సీలింగ్ యాక్ట్ పోయింది. అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ ఉన్నది, ఇప్పటికి కూడా ఉంది, 54 ఎకరాల కంటే ఎక్కువ ఉండాలి వీళ్ళు పట్టేదానికి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, అర్బన్ సీలింగ్ యాక్ట్ ఎప్పుడో రద్దు అయింది కదా, ఇప్పుడు కొత్తగా వీళ్ళు వచ్చినాక ఇప్పుడు వాళ్ళేమో ఇప్పుడు ఏమంటారు, వాళ్ళు 22 లక్షలు ఉంటే 44 లక్షలు ఎందుకు అయిందంటే, ఈ అర్బన్ సీలింగ్ యాక్ట్ కింద అప్పుడెప్పుడో ఉన్నాయి రిలీజ్ చేసి ఆర్డీఓలు కలెక్టర్లు సంతకాలు పెట్టి అవన్నీ పక్కన పెట్టి సేమ్ మళ్ళీ అవన్నీ నిషేధించే జాబితాలు చేర్చింది. ఇప్పుడు కొత్త పొరపాటు జరిగింది. దాంతో ఎకరాలు పెరిగినాయి. పాత సమస్యని అట్లుంటే కొత్తగా ఈ సమస్యలు మొదలైనట్టు. అందుకని ఏమైతుంది, ఇప్పుడు 2 రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు. 2 నెలలైన పరిష్కారం కాదండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా. రెండోది, ముఖ్యమంత్రి గారు ఈడ్చు భూమి కూడా పోదన్నాడు కదా, అరే బడి మీద కత్తి పెట్టి మొత్తం అంతా పోతుంటే వాళ్ళు అరుస్తుంటే, పెళ్లిలకు పేరంటాలకు ఉన్న ఇల్లు అమ్ముకుంటే కాళ్ళ కింద భూమి కదిలిపోతుంటే వాడు ఏం చేయాలి, వాడు ఆవేదన పడతారా పట్టడా? ఇప్పుడు హైదరాబాద్ జరిగిందంటే, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, ఇప్పుడు నేను చెప్పిన చుట్టుపక్కల 5-6 జిల్లాలు, హైదరాబాద్ శివార్ ప్రాంతాల్లో ఉన్న భూములలో రియల్ ఎస్టేట్ ఇవి కూడా ఉన్నాయి. చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారం లంచాలు ఇచ్చి చేసుకున్నారు ఈ ప్రభుత్వంలో. అది వాళ్ళు చెప్పరు. ఎందుకు చెప్పారంటే, ఎందుకు అనవసరంగా ఎప్పుడు సీలింగ్ భూములు కొన్నాం, అదేమో పటా అయిపోయింది, అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెట్టుకుంటే మళ్ళీ మొదటికి వస్తే కష్టం కదా అని ఎంతో ఇంత ఇచ్చుకున్నారు, చేసుకున్నారు. సార్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలే కాదు సార్, జూబ్లీ హిల్స్ లో రేవంత్ రెడ్డి నివాసం కూడా, ఆయన ఇప్పుడు ఉంటున్న ఇల్లు కూడా 22 తనదాకా వస్తే కరెక్ట్ మీరు చెప్పింది, తనదాకా వస్తే తెలియదు అన్నట్టు అన్ని భూములు ఇవాళ ఇందులో ధరణికి పోయి భూభారతిలో పడ్డాయి. ఏది నిషేధిత జాబితాలో పడ్డాయి. నిషేధిత జాబితాను సవరించడానికి 2 మార్గాలు పరిష్కారం చెప్తాను శ్రీనివాస్ గారు. ఒక మాట ఏమంటున్నానంటే, ఇప్పుడు వారు చెప్పింది కదా, అక్రమంగా నిషేధిత జాబితాలు చేర్చి సర్వే నెంబర్ మొత్తం తీసేయండి, ఎవరు అప్లికేషన్ పెట్టుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు నిజంగానే మొన్న దాకా నిషేధ జాబితా లేదు, ఈ భూభారత్ వచ్చినాక మొన్న ఈ 1-2 నెలల కింద నిషేధ జాబితాలో పడ్డది అనుకోండి, దాన్ని తీసేయనా వద్దా? ఇవాళ మీరు కీసర మండలంలో కేసు చెప్తాను, వాళ్ళు స్పష్టంగా చెప్పిండ్రు,
అయ్యా మేము అప్పుడెప్పుడో కొనుక్కున్నాం, ఇల్లు కట్టుకున్నాం, 30 ఉన్నాయి 40 ఉన్నాయి, మాది అమ్ముకుందామని పెళ్లికి అమ్ముకుందామంటే మాకు మా పేరు మీద లేదంటున్నారు, ఇది నిషేధ జాబితాలో ఉందంటున్నారు అంటున్నారు. అది ఎక్కడ ఉంటది? ఇళ్ళన్ని కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులు కదా. మీరు పని చేయండి, కేసు బై కేసు ప్రభుత్వమే పరిష్కరించాలి. ఒక్కొక్క పౌరుడు వచ్చి చేయాల్సాం. అప్పుడు చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా. బీఆర్ఎస్ హయాంలో ధరణిలో కూడా ఒక్క పౌరుడు పోవాల్సిన అవసరం లేదు. 100 ఎకరాలు ఉంటే మొత్తమే నిషేధ జాబితాలో పెట్టింది కదా. అది ఎంత ప్రభుత్వం తీసుకుందో తీసేసి మిగతా అంతా రిలీజ్ చేస్తే అయిపోద్ది కదా, ఏకమొత్తంగా ఒకటే దాంతో. అట్లా ఇప్పుడు ఏం చేయాలంటే కేసు బై కేసు సర్వే నెంబర్ ప్రకారం ఇప్పుడు నిషేధ జాబితాలో ఉన్న దానిలో ఎంక్వైరీ చేసి ఎలాంటి పొరపాట్లు గతంలో జరిగినాయి కాకుండా నిషేధాలను మొత్తం ప్రభుత్వం తీశారు. నెంబర్ 1. అప్పుడు ఏమైంది అంటే అందరికి ఇప్పుడు రిలీఫ్ అందరికి వస్తుంది, ఒకరికి కాదు కదా. ఇప్పుడు నాకు ప్లాట్ ఉన్నది, నేను ఒక్కరికి దరఖాస్తు పెట్టుకుంటే ఒక్కొక్కరిని ఊరుకుంటే అప్పుడు లంచాలు పెరుగుతాయి అంటున్నారు. గతంలో జరిగింది అని ఆ కలెక్టర్లు అడ్డగోలుగా ధరణిలో దోచుకున్నారు. ఇది స్పష్టంగా చెప్తున్నా. బీఆర్ఎస్ నాయకులకు వాళ్ళు కూడా బాధితులు ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు, ప్రజలు ఉన్నారు, నాలుగు సామాన్య ప్రజలు కూడా ఉన్నారు అంటున్నారు. అయితే అప్పుడేం జరిగింది? ఇప్పుడు జరిగే క్రమంలో ఇప్పుడు కొంచెం లంచాలు పెరిగింది అంటున్నారు. ఆనాడే 10% పోయింది, ఇలా 30% దాక్కున్నాయి అంటున్నారు. నేను చెప్పే మాట కదా, ఎవరైతే బాధితులు ఉన్నారో మేము సాల్వ్ చేసుకొని వచ్చినాం అంటున్నారు. వాడు ఏం చేస్తున్నాడు? 30% ఇచ్చి రిలీవ్ చేసుకున్నాక ఇప్పుడు ముందరికి వచ్చి చెప్పాడు కదా. ఎవరైతే ప్రాబ్లం సాల్వ్ కాదుందో వాళ్ళు చూడండి అప్లికేషన్ పెట్టుకోమంటాను, మళ్ళీ కొత్తగా అప్లికేషన్ పెట్టుకుంటే మళ్ళీ మొదటికి వస్తుందా, ఇది పోదు అంటున్నాను. ఒకే ఒక్క దెబ్బతో ఇప్పుడు ఎందుకంటే ధరణిపై భూభారతి వచ్చింది కదా, భూభారతిలో అదే అక్రమాలు జరిగినాయి, అదే సేమ్ అవే డిప్లికేట్ అయినాయి కనుక భూభారతిని ఒకసారి పరిశీలించి భూమి శ్రీనులు మీకు తెలుసు అందరికి, ఆయన మొన్న అదే అన్నాడు, బాధ్యత ఇచ్చారు, రిపోర్ట్ ఇచ్చారు, నాకు అంత సాల్వ్ చేసే బాధ్యత ఇవ్వండి. నా మిత్రుడు మేము ఇద్దరం కలిసి 4 సార్లు ఈ చట్టం తయారు చేయడానికి మేము ఒక వారం రోజులు వర్క్ షాప్ పెట్టాం. భూమి శ్రీను గోదరెడ్డి గారి అధ్యక్షతన ఉన్న కమిటీలో వేసుకున్నారు. ఆయన స్పష్టంగా నిన్న మొన్న ఫేస్బుక్ లో పెడుతున్నాడు, అయ్యా నన్ను తీసుకున్నారు, నేను రిపోర్ట్ ఇచ్చాను, ఇది ఎట్లా సాల్వ్ చేయాలి చెప్పాను, మళ్ళీ కొత్త సమస్య ఎందుకుంది అంటే నాకు అధికారం లేకపోతే నేను చేస్తా అని ఆయన మాట్లాడుతున్నాడు. మీరు భూమి శ్రీను సంప్రదించండి, ఎట్లా నాకన్నా బాగా చెప్పగలరు. ఆయన మేమిద్దరం కలిసి పని చేసినా ఆయన అధికారంలో ఉన్నట్టు మీ పార్టీ కూటమి మీ కమిటీలో ఉన్నాడు కనుక ఆయన చెప్పిన సూచనలు నేను చెప్తున్నాను. 2 ఉన్నాయి. ఒకటేమో ఈ ధరణిలో పొరపాట్లను మళ్ళీ రిప్లికేట్ అయినాయి, దాని ద్వారా ఇంకా 22 లక్షల ఎకరాలు కొత్త చేయండి. ఇది అర్బన్ ఏరియాలో ఎక్కువ చేయండి, పట్టణ ఏరియాలో ఎక్కువ చేయండి. యుఎల్సి రద్దయినా అవి చేరినాయి. అట్లాగే ఎప్పుడో సీలింగ్ భూములు వాళ్ళు అమ్ముకున్నారు, పట్టేదారులుగా వచ్చేసినాయి, వాళ్ళు అమ్ముకున్నారు. దాని గ్రామాలలో ఏమైంది, ఆ భూములు కూడా ఇప్పుడు నిషేధ జాబితాలు చేసింది. ఎప్పుడో సీలింగ్ సర్ఫేస్ ల్యాండ్ ఉంటే అది ఆల్రెడీ పట్టదారు అయిపోయింది, వాళ్ళు అమ్ముకున్నారు, వాళ్ళు చేసేసుకున్నారు, దాని బిల్డింగ్స్ కట్టుకున్నారు. ఇవన్నీ వచ్చినాయి కనుక కేసు బై కేసు కాకుండా ప్రజలను అప్లికేషన్ పెట్టుకోమని చెప్పొద్దు మీరు. ఇప్పుడు మీరేం చేయాలంటే మొత్తం మన సర్వే నెంబర్ ప్రకారం చూసుకుంటూ నిజంగానే ఉందా అని పరిశీలించాలంటే కేసు బై కేసు కాకుండా సర్వే నెంబర్ ప్రకారం మొత్తం తీసేయండి, అప్పుడు అందరికీ రిలీఫ్ వస్తుంది కదా అంటున్నాను. రెండోది రాజకీయ విమర్శలకు పోదలుచుకోండి. నేను రాజకీయంగా వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు అంటారు, కానీ ఈ రెండింటిలో పొరపాటు చేయాలని కారణం ఏంటంటే పరిష్కారం ఎక్కడుంది, ఇక్కడ లేదు. సమగ్ర భూ సర్వే చేయాలి. ల్యాండ్ మన టైటిలింగ్ యాక్ట్ అని బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చింది, 2000 సంవత్సరంలో తీసుకొచ్చింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయబోతే వాడు భూమి గుంజుకుంటాడు, భూమి సాగు చుట్టుకొని పోతాడు, జగన్మోహన్ దొంగ అని టీడీ ప్రచారం చేసింది. ఏమైంది? భూమి దాన్ని తీసుకుపోయి బంగాళాఖాతంలో పడేస్తా అన్నారు. ఇప్పుడు ఏమైంది తెలుసా, చంద్రబాబు నాయుడు గారు అదే చట్టాన్ని అమలు చేయాల్సి వస్తుంది. కాకపోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 2 తప్పులు ఏంటంటే పాస్బుక్ల మీద ఫోటోలు ముద్రించుకోవడం, హద్దురాళ్ళ మీద వేసుకోవడం, 2 తప్పని. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే కేంద్ర ప్రభుత్వం చట్టం ఉంటుంది కదా. ఇప్పుడు 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్ ఎట్లా ఉంది కదా. నేనేమంటున్నానంటే తెలంగాణలో నైజాం హయాం తర్వాత దాదాపు 100 ఏళ్ల తర్వాత ఇప్పటిదాకా మనకు భూమి సమగ్ర సర్వే జరగలేదు. నేను అందులో పనిచేసిన వాడిని. శాంతకుమార్ గారు ఉన్నారు కదా, మనకు చీఫ్ సెక్రటరీ చేశారు కదా. ఆమె నేను నిజామాబాద్ జిల్లాలో భూభారతి అని, అదే భూభారతి అని ఒకటి ఉండే యాక్ట్. అప్పుడు నిజామాబాద్ జిల్లాలో హెలికాప్టర్ల ద్వారా విమానాల ద్వారా సర్వే చేస్తే ప్రజలకు అవగాహన సదస్సులు పెట్టాం మేము. ఇప్పుడు ఏమంటారు అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మళ్ళీ తీసుకొచ్చి భూమిని సమగ్రంగా సర్వే చేయండి. అప్పుడు ఏమైంది అంటే నిషేధ జాబితా పోతుంది, అన్ని పోతాయి, ఈ వివాదాలు పోతాయి, ABCDలు. నేను కోర్టుల కేసులు చూస్తుంటాను కదా, ఓ దాని మీద స్టే ఉంటుంది, ఇంకో దాని మీద పడిచి కూర్చుంటాడు. ఎందుకు జరుగుతుంది? భూమిలో విభజన లేదు. అందుకని ఇంకొక మాట చెప్తాను శ్రీవత్ గారు. ఇప్పుడు మనం కారు బుక్ చేసుకుంటాం, గూగుల్ మ్యాప్ పెట్టుకున్నాం, మన ఇంటికి లొకేషన్ వస్తున్నావో తెలియడం. మన భూమి మీద మన భూమి మీద కూర్చుంటట్టు పెట్టాలి. అక్షాంశాలు, రేఖాంశాలు, కోఆర్డినేట్స్ పెట్టేసి మన భూమి ఎక్కడుందో మనకు తెలవాలంటున్నాడు. ఇప్పుడు ఏమైతుంది? భర్త ఉన్నవాడితే భార్య సర్వే నెంబర్ లో 10 ఎకరాలు ఉంది, రోడ్కేమో 2 ఎకరాలు ఉంది. సర్వే నెంబర్ ఎక్కడ భూమి ఉన్నా రోడ్కి వచ్చి కబ్జా పెడుతున్నాడు. వాళ్ళు ఎక్కడ ఉన్నాయి డిమార్కెట్ చేయలే కదా. అందుకని సమగ్రంగా దీని పరిష్కారం ఏంటంటే ఇదేమో తాత్కాలికం, ధరణి కానీ భూభారతి కానీ సమగ్రంగా భూ సర్వే చేసి హద్దులు నిర్ణయించి కొత్త సర్వే నెంబర్ ఇస్తే అది కరెక్ట్. తెలంగాణలో 3 గుంటలకు ఒక సర్వే నెంబర్ ఉంటుంది, 500 ఎకరాలు గెట్ నెంబర్స్ అంటారు, 600 ఎకరాలు. రెవెన్యూ వ్యవస్థతో నేను పూర్తిగా సంబంధం ఉన్నవాడిని చెప్తున్నాను.
స్పష్టంగా రెవెన్యూలో గోల్మాల్ ఓకే 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 రామ్మోహన్ గారు ఒకసారి అవినీతి దాంతో పాటు అయిపోయింది ఓకే. అవినీతి దాంతో పాటు రాజకీయ నాయకత్వం నిష్క్రియ పత్రం అంటారండి నిష్క్రియ జరుగుతుంది. దీనివల్ల పరిష్కారాల వైపు పోతే మంచిది అంటున్నారు. ఓకే రామ్మోహన్ గారు ఒకసారి ఉపేంద్ర గారు సార్ ఇందాక ఏమైంది పవర్